హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ డాబా స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా కాకుండా ఒకసారి ఇలా డాబా స్టైల్లో మనం ఈ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది చపాతీ కానీ, రోటీ, అలానే రైస్, బిర్యానీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మంచి కాంబినేషన్ అనమాట. మటన్ లవర్స్కి అయితే చాలా చాలా నచ్చుతుంది. దానికోసం ముందుగా ఒక బౌల్లో నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు మటన్ని తీసుకుంటున్నాను. బాగా శుభ్రం చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఫస్ట్ స్టార్టింగ్. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చక్కగా తర్వాత ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. నేనైతే ఆయిల్లో ఫ్రై చేద్దామని చెప్పి ఇప్పుడు యాడ్ చేయలేదు. ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం యాడ్ చేసిన ఉప్పు, కారం, పెరుగు అనేది మటన్కి బాగా పడితే ఆ ముక్క అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ అన్న దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అన్న మనకి ఇది పక్కన నానాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసి పెట్టుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక స్టవ్ వెలిగించేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వెడల్పాటి కడాయి ఒకటి తీసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 ఇలాచి, ఒక 3 నుంచి 4 లవంగా, ఒక చిన్న చెక్క పట్ట, అలానే కొద్దిగా సోంపు, ఒక చిన్న బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి, జస్ట్ ఒక 1 మినిట్. ఆ తర్వాత ఒక 7-8 మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం మనకి దూరగా ఫ్రై అయిన తర్వాత, అంటే ఒక 4 మినిట్స్ అన్న ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఈ కడాయిలో యాడ్ చేసుకొని చక్కగా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మనకి సాఫ్ట్ అవ్వాలి ఆనియన్. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్ ఒక 3 to 4 మినిట్స్ చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 5 to 6 జీడిపప్పు కొంచెం ఒక 1 అవర్ నానబెట్టుకుని దీనిలో యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. అంటే సుమారు ఒక 15 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఆనియన్స్, టమాటోస్ అన్ని సాఫ్ట్గా అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అనమాట. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకోండి. నేను మటన్ ఎప్పుడు చేసినా కూడా కుక్కర్నే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే మనకి ముక్క అనేది చాలా త్వరగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది, చాలా జ్యూసీగా ఉంటుంది ముక్క కూడా. కుక్కర్లో వండిన టేస్ట్ అనేది మా ఇంట్లో అందరూ ఇష్టపడతారనమాట. కాబట్టి నేను కుక్కర్నే ప్రిఫర్ చేస్తాను. కుక్కర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సరిపడినంత ఆయిల్, అంటే 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇలా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, గ్రేవీ ఉంది కదా, ఇందాక ఆనియన్ టమాటో మనం గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో యాడ్ చేసేసి ఒక్క 2 మినిట్స్ చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. మనకి కొంచెం ఆయిల్ అనేది బయటికి ఫ్లోట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఈ గ్రేవీ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా యాడ్ చేసుకొని మొత్తం ఈ గ్రేవీ అంతా మటన్ ముక్కలకు కూడా బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక్కసారి సాల్ట్ని చెక్ చేసుకొని తగినంత సాల్ట్ని, అలానే మరొక 1 నుంచి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసి చక్కగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా. ఒక్క 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేశాను.
ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే మనకి సరిపోతుందండి. లేకపోతే మరీ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ అయిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకోండి. సుమారు 5-6 విజిల్స్ వచ్చే వరకు మంటని మీడియం టు హై పెట్టేసుకొని ఉడికించుకోండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా చూడండి మనకి మటన్ అనేది చక్కగా కుక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా సేపు మగ్గించుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. గరం మసాలా పౌడర్ అలానే కొద్దిగా సాల్ట్ కొంచెం తగ్గిందండి కాబట్టి నేను మరొక్కసారి చెక్ చేసి కూడా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, గరం మసాలా పౌడర్, సాల్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడింది కదా, మనకి అవసరమైనంత వరకు గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, ఫైనల్గా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక 3 to 4 మినిట్స్ చక్కగా ఇలా కుక్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని పైన కొంచెం మూత పెట్టి కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ చక్కగా కుక్ చేసుకున్నట్లయితే కనుక మనకి చూడండి ఆయిల్ అనేది బయటికి ఫ్లోట్ అవుతుంది కదా, మనకి పర్ఫెక్ట్గా డాబా స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, దీన్ని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మంచిగా మీకైతే ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.